హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుడ్డీ ఫ్యాక్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడి గురించి తెలుసుకుందాం. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారంగా పరశురాముడు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియుల వలె యుద్ధ కళల్లో చాలా నైపుణ్యం పొందాడు. చేతిలో ఎప్పుడూ రక్తంతో మెరుస్తున్న గొడ్డలి ఉండేది. భూలోకంలో ఎవరైనా అధర్మం చేస్తే నా నుంచి వారు తప్పించుకోలేరు అంటూ ఉండేవాడు. అతని ఆగ్రహం క్షత్రియులకు భయంకరమైన కలగా మారింది. పరశురాముని తండ్రి ఋషి జమదగ్ని. ఆయన మహాతపస్వి. పరశురాముడు తల్లిదండ్రుల మాటకు ఎంత విధేయుడో తెలుసా? ఒకసారి తల్లి మీద అనుమానం రావడంతో జమదగ్ని ఆమెను శిక్షించమని చెప్పాడు. ఏమాత్రం ఆలోచన మరియు ఆలస్యం చేయకుండా పరశురాముడు తన తల్లిని సంహరించాడు. ఆ విధేయత చూసి జమదగ్ని ఆమెకు మళ్లీ జీవం పోశాడు. కార్తవీర్యార్జునుడు అనే రాజు 1000 చేతులు కలిగిన శక్తివంతుడు. ఒకరోజు పరశురాముని తండ్రి యొక్క ఆశ్రమం నుండి గోవును బలవంతంగా తీసుకువెళ్లాడు. ఈ అవమానం భరించలేక పరశురాముడు తన గొడ్డలితో ఒకేసారి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులను నరికి వధించాడు. ఆ రోజు నుండి అతని పేరు వింటేనే క్షత్రియుల గుండెల్లో దడ పుట్టేది. తన తండ్రి జమదగ్నిని ప్రతీకారం కోసం హత్య చేసిన క్షత్రియులను చూసి పరశురాముడు ఆగ్రహంతో ఉడికిపోయాడు. క్షత్రియుల అహంకారం భూమిని కలుషితం చేస్తోంది అన్నాడు. ఒకేసారి కాదు, 21 సార్లు క్షత్రియులను నాశనం చేశాడు. ప్రతి యజ్ఞం కోసం భూమిని రక్తంతో నింపాడు. అతన్ని చూసి దేవతలకే భయం వేసింది. పరశురాముని యొక్క గొడ్డలి శివుడి నుండి వరంగా లభించింది. ఒక్కసారి అది గాల్లోకి ఎగిరితే శత్రువుల తల వేరవడం ఖాయం. అతని బలమే కాదు, శాపం కూడా భయంకరమైనది. ఎవరైనా అతన్ని మోసం చేస్తే వెంటనే వారిని చంపేసేవాడు. అందుకే అతనికి భూమిపై నడిచే ఆగ్రహదేవుడు అనే పేరు వచ్చింది. రామాయణంలో సీతా స్వయంవరం ముగిసిన తరువాత పరశురాముడు రాముని కలిసిన సందర్భం గుర్తుందా? నువ్వు ఆ ధనస్సును విరిచావా? చూద్దాం నీ శౌర్యం అంటూ సవాల్ విసిరాడు. రాముడు పరశురాముని శక్తిని తన బాణంతో తగ్గించాడు. ఆ క్షణంలోనే పరశురాముడు తన అవతార కర్తవ్యం ముగిసిందని గ్రహించాడు. తర్వాత హిమాలయాల్లో తపస్సులో నిమగ్నమయ్యాడు. అతను ఎప్పటికీ మరణించని చిరంజీవి. కాలాంతం వరకు జీవించే 8 మందిలో ఒకడని చెబుతారు. భవిష్యత్తులో కల్కి అవతారానికి ఆయుధ విద్య నేర్పించే గురువు అతడే. అంతవరకు అతను తపస్సులో దాగి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే పరశురాముడు ఇప్పటికీ జీవించి ఉన్నాడన్నమాట. పరశురాముడు చేసిన యుద్ధాలు కేవలం ప్రతీకారం కోసం కాదు, భూమిని అధర్మం నుంచి శుద్ధి చేయడానికి జరిగాయి. కానీ అతని యుద్ధం, ఆయన చంపే విధానం చాలా భయంకరంగా ఉండేది. అతని పేరు వింటే రాజులు మాత్రమే కాదు, రాజ్యాలే వణికిపోయేవి. ధర్మం కోసం రక్త సముద్రం కూడా సృష్టిస్తాను అన్న ధైర్యం కలిగిన వాడు పరశురాముడు. కేరళలో సముద్రాన్ని వెనక్కు నెట్టి భూమిని సృష్టించిన వాడు పరశురాముడే అని చెబుతారు. ఈ భూమిని బ్రాహ్మణులకు ఆశ్రయ భూమి కావాలి అన్న సంకల్పంతో సముద్రాన్ని వెనక్కి తోశాడు. అలా కేరళ భూభాగం ఆవిర్భవించింది. ఇంకా అక్కడ అతన్ని కేరళ స్థాపకుడిగా గౌరవిస్తారు. ఇది వింటే పరశురాముడు కేవలం యోధుడే కాదు, భూ సృష్టికర్త అని కూడా అనిపిస్తాడు. పరశురాముని కళ్ళల్లో ఎరుపు మెరుపులు, చేతిలో రక్తంతో మెరుస్తున్న గొడ్డలి భవిష్యత్తులో కల్కికి శిక్షణ ఇచ్చే రోజు కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. విశ్వం చివరి యుద్ధానికి ఒక భయంకరమైన ఆయుధంలా దాగి ఉన్నాడు. అతని కథ వింటే రక్తం ఉప్పొంగేలా ఉంటుంది. పరశురాముడు కేవలం యోధుడు కాదు, మహాశిల్పి కూడా. అతనే మహాభారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి మహాయోధులకు ఆయుధ విద్య బోధించాడు. అతని శిక్షణ వల్లే వారు యుద్ధరంగంలో అజేయులయ్యారు. కానీ ప్రతిదీ విధి ప్రకారం ఉండటంతో తర్వాత వాళ్లతో ఘర్షణలు జరిగాయి. అంటే గురు శిష్యుల మధ్య రక్తయుద్ధాలు కూడా పరశురాముని కథలో ఉన్నాయి. పరశురాముడు తన యుద్ధంలో గెలిచిన భూమిని సమస్త బ్రాహ్మణులకు దానం చేశాడు. తనకు ఏ రాజ్యం, ఏ సింహాసనం అవసరం లేకుండా వదిలేశాడు. అతని ధైర్యం, నాకు రాజ్యాలు, సింహాసనాలు అవసరం లేదు, శక్తి ఉంటే చాలు. అందుకే అతను రాజుగా కాకుండా చిరంజీవి యోధుడిగా నిలిచాడు. భూమి మీద అహంకారాన్ని నాశనం చేసి వినయాన్ని స్థాపించాడు. భీష్ముడు పరశురాముని శిష్యుడే. అయితే అంబ అనే రాజకుమారి విషయంలో వీరిద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. భీష్ముని మీద పరశురాముడు అనేక దాడులు చేశాడు. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞ వల్ల ఆ యుద్ధం అంతమయ్యేలా చేశాడు. ఇది గురు శిష్యుల మధ్య జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన యుద్ధం. పరశురాముడు కేవలం శక్తివంతుడే కాదు, తన కోపాన్ని నియంత్రించగల తపస్వి కూడా.
కోపంతో భూమి మొత్తం రక్తంతో నింపగలిగినవాడు. అదే సమయానికి శాంతంగా కూర్చొని దేవతల కంటే ఎక్కువ తపస్సు చేయగలిగినవాడు. అతని జీవితంలో కోపం మరియు శాంతి రెండూ ఒకే సమయంలో ఉన్నాయి. అందుకే అతను ఆగ్రహ ఋషిగా ప్రసిద్ధి పొందాడు. భవిష్యత్తులో కల్కి అవతారం భూమిపై అవతరించినప్పుడు అతనికి దివ్య ఖడ్గం, ఆయుధ విద్య అందించేది పరశురాముడే. అతనే విశ్వాంత యుద్ధానికి శిక్షణ ఇచ్చే చివరి గురువు. అంటే పరశురాముని కథ ఇంకా పూర్తవలేదని పురాణం చెబుతోంది. విశ్వాంతం వరకు అతని పాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన బుడ్డీ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.